మనం తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని దాచుకుంటాం, దాన్ని కొనుక్కుంటాం, దాన్ని కొరకు భద్రపరుచుకుంటాం, దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని గూర్చిన విలువ మనకు తెలుసు. చూడండి పిల్లరా, మరి బంగారము, భూమి, లేకపోతే వస్తువులు, లోకంలో ఉన్న ఏదైనా ఒక విలువైందంటే దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. ఒక సెల్ ఫోన్ ఉందండి, మరి 20-30,000 పెట్టి మనం కొనుక్కున్నాం అనుకోండి, మన పిల్లలే దాన్ని ప్రతిసారి గుర్తున్నప్పుడు అది చాలా జాగ్రత్త అని దాన్ని ఏం చేస్తామంటే దాని మీదే దృష్టి పెడతాం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎందుకు? అది విలువైంది. పగిలిపోతే మళ్ళీ దానికి 10,000, 20,000 పెట్టి ఖర్చు పెట్టి బాగు చేయాలా, లేకపోతే పగిలిపోతే మళ్ళీ అప్పు చేసి కొనుక్కోవాలా. ఈ విధంగా దానికి కొంత విలువ అనేది ఉంది కనుక దాన్ని గూర్చి చాలా జాగ్రత్త పడతామండి. మరి దేవుని విషయానికి వస్తే దేవుని యొక్క విలువను గుర్తిస్తలేరు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ, దేవుని యొక్క మాటల యొక్క విలువ, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్, మరి దేవుడు ప్రాణం పెట్టి మరణించి మన కొరకు రక్తము కార్చి రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానం ఇచ్చే దేవుని విలువ కనుక తెలిస్తే నువ్వు పరిగెత్తుకొని ప్రభు సన్నిధికి వస్తావు. మరలా అంటున్నా, దేవుని మాటలు వింటావు, లేదా దైవజనుడు చెప్పే, ప్రవక్త చెప్పే మంచి మాటల్ని మనం వింటాం. నేను కుటుంబానికి వెళ్ళాను పిల్లరా, మరి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చున్నారు. వేరొక దైవజనుడు ఆ కుటుంబానికి ఎప్పుడు సంబంధం ఉంది. నేను కూడా వారితో పాటు కూడా వెళ్ళాను, ఆ దైవజనుతో వెళ్ళాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ పాస్టర్ గారు మీరే వాక్యం చెప్పాలన్నారు. నేను వెంటనే లేచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. కరెక్ట్గా నేను బోధించే సమయంలోనే మంచి పెద్ద వర్షం వస్తుంది. వాళ్ళందరూ భార్య, భర్త, పిల్లలు, ఇద్దరు చిల్డ్రన్స్ నాతో పాటు వచ్చినాం. మరి పాస్టర్స్ కూడా చక్కగా, మరి ముగ్గురం పాస్టర్స్ వెళ్ళాం, ఇద్దరు పాస్టర్స్ నాతో పాటు కూడా కూర్చున్నారు. వాక్యాన్ని నేను చక్కగా బోధిస్తున్నాను. ద సేమ్ టైం పెద్ద వర్షం వస్తుంది. మరి అలాగే నా తల్లి అలాగే కూర్చుంది, వర్షం వైపు చూసింది, ఎక్కువసేపు అలాగే కూర్చుంది. వర్షం అంతా కూడా నేను అట్లా వస్తూనే ఉంది. వాక్యాన్ని బోధించిన అంత అయిపోయిన తర్వాత తన చిన్న బాబు సైగ చేసినప్పుడు ఆ బాబు మేడ మీదకి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కొన్ని బట్టలు తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఎప్పటికే తడిచిపోయినాయి. ఆ తల్లి గారు అంటుంది, ఏమంటుందంటే, బ్రదర్ గారు వర్షం వస్తున్న సంగతి నాకు తెలుసు, ఒకవేళ మధ్య నుంచి లేస్తే మీరు డిస్టర్బెన్స్ అవుతారు. రెండోదిగా ఇంత చక్కటి దైవికమైన అమూల్యమైన దేవుని సన్నిధి, దేవుని మాటల్ని నేను డిస్టర్బ్ చేయొద్దనుకున్నా. మరొకసారి బట్టలు తడిస్తే మరొక బట్టల్ని ఎండేసుకోవచ్చు, లేకపోతే మా బట్టలు ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయి, తర్వాత తడిసిపోయినా ఉతుక్కోవచ్చు, ఆరేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఈ సమయము, ఇప్పుడున్న పాస్టర్సు, ఇప్పుడున్న మాటలు మాకు దొరకవు కనుక అలాగనే బ్రదర్ దేవుని యొక్క విలువ తెలిసింది కనుక అలాగనే కూర్చున్నామని ఆ తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. దేవుని విలువను తెలుసుకుంది కనుక ఆయన ప్రాణం పెట్టుట, రక్తము కార్చుట, మరణించుట, అది నా కొరకే. ఈ విలువైన మాటల్ని పోగొట్టుకోద్దని జాగ్రత్తగా ఆమె ఏం చేస్తుందంటే అలాగనే ఇక్కడ తడిచిపోతున్నప్పటికీ కూడా మరి జాగ్రత్తగా దేవుని మాటలు వింటుంది. అలాగే లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా మరి ఎప్పుడైతే నువ్వు దేవుని విలువను మరి గుర్తిస్తావో, దేవుని మరి విలువైన మాటల్ని గుర్తిస్తావో, దేవుని సన్నతులను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దేవునికి కొంత విలువిస్తాం పిల్లరా. మరి చూడండి, మరి దేవుని విలువ నీకు తెలియకపోతే దేవుని కొరకు ఏమాత్రం కూడా బ్రతకలేవు. అదే దేవుని గూర్చిన విలువ నీకు తెలిసిందనుకోండి, దేవుని విషయాల పట్ల నీకు అవగాహన మరి ఎక్కువగా ఉంటుంది. ముందు స్థానం ఇస్తూ, మొదటిగా వెళ్తూ, 10వ భాగాన్ని తీస్తూ, దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడే దైవజుని నువ్వు ప్రేమిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు యొక్క ఆలయాన్ని ప్రేమించి పరిగెత్తుకొని వెళ్తాం. మరి ఈ రోజులలో మరి విలువైన భూమిని కొరకు భూమి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. బంగారం విలువైందని దాచిపెట్టుకుంటున్నాం, దాని కొరకు ఆరాటపడుతున్నాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు, దేవుని విలువలను, దేవుని మాటల యొక్క విలువలను మర్చిపోతున్నాం. అయితే లైవ్ చూస్తున్న మీ జీవితంలో మరలా అంటున్నా, ఒకవేళ యూట్యూబ్ అయినా, ఒకవేళ ఫేస్బుక్ అయినా, మరి ఎక్కడైనా ఏ స్థలంలో అయినా, ఒకవేళ మేబీ కువైట్, మేబీ ఫారెన్, లేదా దేశము, ఈ ప్రాంతము, గ్రామం కావచ్చు, ఎనీవే ఎనీ ప్లేస్ ఎక్కడ ఉన్నా కానీ నీ జీవితంలో దేవుని విలువ అనేది నీకు అర్థమైనప్పుడు దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవునికి స్థానం ఇస్తావు, దేవునికి మొదటి స్థానం ఇస్తావు. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆలయాన్ని మరవక నీ పరిస్థితులు, నీ పనులని పక్కకు పెట్టి పరిగెత్తుకొని వెళ్తాం. అయితే దేవుని విలువ నీకు తెలియనప్పుడు
దేవుని కొరకు బ్రతకవు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ లేదా నా అనేది నానే దాంట్లోనే ఎక్కువగా మునిగిపోతాం కనుక అనేక సమస్యల్ని మనం చూస్తాం.